గుడ్ మార్నింగ్ జనుకుంటా అందరు ఎట్లున్నారు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. ఈ రోజు అయితే మేమైతే పుస్తలు గుచ్చుకుంటాం అందరం. ఇవాళ అయితే మంచి రోజు అట, ఇక మంచి రోజులు అయిపోతున్నాయి కదా, మేము ముగ్గురం అయితే గుచ్చుకుంటాం ఫ్రెండ్స్. మేము ఎట్లా గుచ్చుకుంటామో మీరు ఎలా గుచ్చుకుంటారో అలా అయితే మాకు కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఒకరికొకరం అయితే బొట్లు పెట్టుకొని ఇక స్టార్ట్ చేసినాం. చూడండి మేము ఒకరికొకరు అయితే బొట్లు పెట్టుకొని పుస్తలు అయితే ఇక తీస్తాం. ఇప్పుడైతే మా చిటి తరితోనైతే 5గురం అయినాం మేమైతే. చూడండి ఫ్రెండ్స్, మేమైతే పుస్తలు గుచ్చుకోవడానికి అయితే సిద్ధమైన అందరం. తీరా చూస్తారు అట్లవి. పెట్టు మీరు పొట్టిది నవ్వుతాంది. పుస్తలు అయితే తీసినాం. చూడండి పుస్తలు గుచ్చుకోవడానికి అయితే అన్నీ రెడీ చేసుకున్నాం. చూడండి పసుపు కుంకుమ వత్తు దారం అయితే వత్తు ఎందుకంటే లాస్ట్ పుస్తలు గుచ్చుకున్నాక అయితే కాల్చుకోవడానికి అయితే ఇప్పుడైతే మా చిన్నారితోనైతే స్టార్ట్ చేసినాం పసుపు పెట్టుకోవడం. అయితే మా చిట్టి తల్లితోనే అయితే 5గురం అవుతామని చెప్పాం కదా పసుపు కుంకుమకు. ఇట్లా అయితే పెట్టుకొని మేము ఎప్పుడు కుచ్చుకున్నా ఇట్లనే వేసుకుంటాం. చూడండి మీరు ఎలా చేసుకుంటారో మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలా పసుపు పెట్టుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేము పసుపు తాడు తెచ్చుకొని దాంట్లోకి వెళ్ళైతే ఒక్కొక్క థ్రెడ్ తీస్తున్నాం. ఎందుకంటే ఒక్కరికి ఒక థ్రెడ్ పడుతుంది కదా, ఎందుకంటే ముళ్ళు వేసి కాల్చే వరకు చిన్నగా అవుతుంది కదా. మళ్ళీ ఇప్పుడు గుచ్చుకుంటే మనం 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాల దాకా ఉచ్చుకోము కదా, కొంచెం గట్టిగా ఉండడానికి అయితే మంచిగా ముళ్ళు వేస్తాం కాబట్టి. మా ఫ్రెండ్ది అయితే అక్కడ ఒకటి పూస పడిపోయింది, ఎర్రపూస. కొద్దిసేపు ఎతికితే దొరికింది. తర్వాత అందరి పాత ఉన్న పుస్తలు దారాలు అయితే తెంపేసినాం. ఇక మా ఫ్రెండ్ అయితే కుచ్చడం స్టార్ట్ చేసింది. చూడండి కాకపోతే వీళ్ళు ఒక వింత ఏంటంటే ఎప్పుడైనా మేము కాల్చిది కుచ్చుతాను. నేనైతే మా ఫ్రెండ్ వచ్చేసి నెయిల్ పాలిష్ పెట్టి కూడా కుచ్చచ్చట. నెయిల్ పాలిష్ పెట్టినాక ఒక 2 నిమిషాలు ఎండని ఇవ్వాలన్నట. ఎండితే మంచిగా పడుతుందట ఆ రంధ్రంలోనైతే పూసల. నాకైతే తెలియదు, మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటేనైతే కామెంట్ చేయండి, లేకుంటే తెలియని వాళ్ళకైతే ఇదైతే వీడియో యూజ్ అవుతుంది. వాళ్ళకి తెలియని వాళ్ళైతే తెలుసుకోరు. ఫింగర్ గుచ్చి అక్కడ మూత గట్టిగానే ఉందా? దీపం జాగ్రత్త. అయ్యో ఖర్చు తీసుకోవాలి. పొడుగాల అది అటు వెళ్తలేదా? మంచిగా పడుతుంది, అట్లా తిరగచ్చింది. అనే ఫ్రెండ్స్ ఎవరు రాలే తిప్పల పడతారు, ఒకరికొకరు సాయం చేస్తారు అని అనుకోని పుస్తలు గుచ్చుకున్నాం. ఎవరు రాలే చూసుకుంటారు దోస్తులు. పొట్టిదాన్ని కూడా తీస్తానా? పొట్టిది చూడుండ్రి అన్ని నోట్లో పెట్టుకొని ఎవి తినాలని కట్టెపుల్లలు అన్ని అరుకులు తెచ్చుకుంటది నవ్వుకుంటా. వెరీ గుడ్ ఫ్రెండ్స్. పుస్తలు గుచ్చుకున్నాడు అయితే కంప్లీట్ అయింది. పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటాను. వీటికైతే ఎవరి దారిలో వేసుకుందామని చెప్పేసి అయితే చూడండి మీరు ఎలా వేసుకుంటారో మాకైతే కామెంట్ చేయండి. మేము ఎప్పుడు గుచ్చుకున్నా ఒక ఇద్దరం కలిసి అట్లా గుచ్చుకుంటాం పుస్తలు ఎప్పుడైనా. ఇప్పటికి గుచ్చి చాలా రోజులు అవుతుంది. నేనైతే మళ్ళీ ఇప్పుడు ఇవి ఇట్లా వేసుకుందాం అన్న వరకు మా సార్ వచ్చిండు. ఆ లోపలనైతే టైంకి అయితే మా ఆయన వచ్చిండు. మా ఆయనతో పుస్తలు వేయించుకుంటానా. ఉండాలి మన ఇద్దరం ఎన్ని గొడవలు వచ్చిన
ఇక ఒక ఫ్రెండ్ అయితే గుచ్చుకోలే కదా, బ్లెస్ అయితే వేసింది. ఇక పుస్తలు గుచ్చుకున్నాము అని చెప్పేసి మా ఫ్రెండ్ చాలా ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి, ఆమె సీనియర్ మా దాంట్లో, అందుకే అది బ్లెస్ చేసింది. మాకైతే హ్యాపీనెస్ అనిపించింది. మేమైతే ఎప్పుడు సెలబ్రేషన్ ఇట్లనే చేసుకుంటాం. పుస్తలు గుచ్చుకున్నాడు కూడా ఓ ఇద్దరు ముగ్గురం కలిసి గుచ్చుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా, చూసారా ఈ వీడియో? ఇట్లా గుచ్చుకున్నాం, ఇట్లా చేసుకుంటాం, ఎప్పుడు గుచ్చుకున్నా ఇలానే చేసుకుంటాం. మీరు ఎలా చేసుకుంటారో మాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ బటన్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, చెప్పు బాయ్.